హై ఫ్రెండ్స్, జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. రాముడి ప్రాణ ప్రతిష్టాపనకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు జనవరి 22న అయోధ్య చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూత తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశ విదేశాల్లోని మహాసాధువులు, పండితులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. క్రీడా ప్రముఖుల విషయానికొస్తే ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరులకు అయోధ్య నుంచి పిలుపు అందింది. రీసెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు అయోధ్య ఆహ్వాన పత్రికను అందజేశారు. అయోధ్య రామ మందిర ఆహ్వానాన్ని అందుకునేందుకు ధోని అన్ని విధాల అర్హుడని అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జై శ్రీరామ్ అని పోస్టులు షేర్ చేస్తున్నారు. ధోని కన్నా ముందే సచిన్ టెండూల్కర్ కు కూడా అయోధ్య నుంచి పిలుపు వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ దంపతులకు కూడా ఆహ్వానం అందింది. అలాగే పలువురు క్రీడా ప్రముఖులకు కూడా ఇన్విటేషన్లు అందాయని తెలుస్తుంది. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తుంటే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన కామెంట్స్ చేశారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని, ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని అన్నారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక అంతా మర్చిపోతారని, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడం లేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు. ఆ నలుగురు శంకరాచార్యుల కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో అన్నాడని, అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్ ప్రతాప్ సింగ్ వివరించారు. తేజ్ ప్రతాప్ కామెంట్స్ పై కానీ, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం విషయంపై కానీ ఆయన సోదరుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు.